శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసువైతే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని
మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా చాలా సంతోషించదగ్గ రోజు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎకరం 61 సెంట్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి దాదాపు 20-25 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్సు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి మార్గదర్శకాలు ఇస్తూ ఈ రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి
యువకులకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. వారు మరి ముఖ్యంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలని గౌరవిస్తూ, మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ, బలహీన వర్గాలకి వారి వృత్తుల పట్ల కానివ్వండి, వారి కార్యక్రమాలకి చేయూతనిస్తూ మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి వాటి అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఆఫీస్ ఉందో మరి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటూ, కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మరి మా ప్రీతమ్మ యువనేత లోకేష్ గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తే అధినేత అని చెప్పేసి. మేమందరం కూడా కార్యకర్తలకి అదే విధమైన గౌరవాన్ని కల్పిస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో కూడా వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వారి దృష్టికి వచ్చిన సమస్యల పట్ల మేమందరం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, మరి ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలను ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉంటూ ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 600 రోజులు ప్రతి నాయకులు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉండటం జరిగింది. దాన్ని గుర్తించి పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటే, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటారు. డెఫినెట్గా గ్రీవెన్స్ మేము ఏదైతే శుక్రవారం చేస్తున్నామో, ఒక పార్టీ ఆఫీస్ ఉందంటే ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అనే ధైర్యం ప్రతి ప్రజల్లో కూడా ఉంటుంది. అది కల్పించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున ఏలూరులో ఎకరం 61 సెంట్లలో మరి కొత్త జిల్లా ఆఫీసుని నిర్మాణం చేయడానికి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జీలకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, ఏదైతే స్టేట్ కమిటీలో ఉన్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలో కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలి, ఆ కార్యాలయాల ద్వారా పార్టీ కార్యక్రమం ప్రతిదీ కూడా జరగాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ముఖ్యంగా యువనేత లోకేష్ గారి యొక్క మరి సూచనలతో ప్రతి జిల్లాలో కూడా మరి జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు ఎకరం 61 సెంట్లో మరి భూమి పూజకి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు పార్థసారథి గారికి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు కానీ, ప్రభాకర్ గారు, రోషన్ గారు, అలాగే ఇన్ఛార్జీలు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేయర్ గారు, ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరపున అందరికీ కూడా అభినందనలు. అలాగే మరి అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే 1 కోటికి పైగా సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా భారతదేశంలోనే ఇంత సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ మరొకటి లేదని చెప్పుకున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలనే దాని మీద జిల్లా కార్యాలయాలు మరి వేళ భూమి పూజ చేయటం, ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు కానీ, ప్రజలకు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో ఈ ఏలూరు జిల్లా మరి సంటి గారు బడి అధ్యక్షులు సంటి గారు కానీ, మంత్రి గారు కానీ, ఎంపీ గారు కానీ, శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ పార్టీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,